హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఎంసెట్ 2025కి సంబంధించి ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎవరికొస్తుంది? ఓకే. మనకి టీఎస్ ఎంసెట్ లేకపోతే టీఎస్ ఈఏపీ సెట్‌కి సంబంధించి ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎవరికొస్తుందని చెప్పేసి మీకు నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అసలు బీసీ వాళ్ళకి ఈ కండిషన్స్ ఏంటి? ఎస్సీ వాళ్ళకి కండిషన్స్ ఏంటి? ఎస్టీ వాళ్ళకి కండిషన్స్ ఏంటి? అసలు ఓసీ వాళ్ళకి కండిషన్స్ ఏంటి? అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళకి సో, వాళ్ళకి కండిషన్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. సో, మనకి ఎవరైతే ఫ్రీ సీట్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడండి. సో, దీంతో పాటు మనకి ఇలాగ ఎంసెట్‌కి సంబంధించి ఇంకా కౌన్సిల్ రిలేటెడ్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే మనకి ఇలా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి రిలేటెడ్ వీడియోస్ కోసం కానివ్వండి, అందరూ కూడా ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే ప్రతి వీడియోని అందరూ లైక్ చేయండి. ఖచ్చితంగా ముందు లైక్ చేయండి అందరూ కూడా. ఓకే. సో, వీడియోకి వెళ్ళిపోదాం. సో, ముందుగా ఒకటి చెప్పాలండి. సో, ఇక్కడ మనకి 10,000 ర్యాంక్ అంటే 10,000 లోపు మీకు ర్యాంక్ వచ్చినట్లయితే మీరు ఏ కేటగరీ అయినా, మీరు ఓసీ అయినా, మీరు బీసీ అయినా, మీరు ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓకే. సో, ఏదైనా సరే పర్లేదండి. మీకు సంబంధించి ర్యాంక్ అనేది తెలంగాణ ఈఏపీ సెట్‌లోని 10,000 లోపు మీకు ర్యాంక్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు దానికి సంబంధించి ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. దాంతో పాటే ఫ్రీ సీట్ కూడా వస్తుందన్నమాట. ఓకే. ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటే ఎంత ఫీజ్ అయితే అంత వస్తుంది. అలాగే మనకి ఫ్రీ సీట్ కూడా గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఓకే. ఎవరికి? మీకు ఖచ్చితంగా కూడా తెలంగాణ ఈఏపీ సెట్‌లో 10,000 లోపు రావాలన్నమాట. ఓకే. వాళ్ళకి మీరు క్యాస్ట్‌తో సంబంధం లేదండి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఓకే. ఓసీ, బీసీ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. ఏ కేటగరీ అయినా పర్లేదు. మైనారిటీ అయినా పర్వాలేదు. కానీ మీకు 10,000 లోపు ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. ఫ్రీ సీట్ అంటే ఆ కాలేజ్‌లో ఏ రూపాయి కట్టకుండా మీరు జాయినింగ్ అయితే అవుతారు. ఫీజ్ రింబర్స్‌మెంట్ అంటే కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు ఆ ఫోర్త్ ఇయర్ అయిపోయినంత వరకు కూడా మీరు ఎలాంటి రూపాయి పే చేయకుండా మీ ఫీజు మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. దాంతో పాటు అడిషనల్‌గా వసతి దీవెన అమౌంట్ అంటే మీ మెయింటెనెన్స్ చార్జెస్ కింద కూడా కొంత అమౌంట్ అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఓకే. ఇప్పుడు మాకి 10,000 అబోవ్ వచ్చింది. ఓకే. మాకొక 10,000 అబోవ్ వచ్చినట్లయితే సో, మేము ఎలిజిబుల్ అవుతామా అని అడిగినట్లయితే ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఎవరైతే ఎస్సీ ఇంకా ఎస్టీ కేటగిరీలో ఉంటారో వాళ్ళకి ఎలాంటి 10,000 తోని ఎలాంటి ర్యాంక్‌తో సంబంధం లేకుండా వాళ్ళకి ఎన్ని మార్కులొచ్చినా 2 మార్కులొచ్చినా, 3 మార్కులొచ్చినా వాళ్ళని పాస్ చేసి ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఇస్తారు. దాంతో పాటే కాలేజీకి సంబంధించి ఫ్రీ సీట్ కూడా ఇస్తారనమాట. ఓకే. వాళ్ళకి ఎన్ని మార్కులు 3 మార్కులొచ్చినా వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్లే. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్‌తోని వాళ్ళకి ఫ్రీ సీట్ కూడా వస్తుంది. ఫీజ్ రింబర్స్‌మెంట్ కూడా వాళ్ళకైతే వస్తుందనమాట. అలాగే మైనారిటీ వాళ్ళకి కూడా మనకొస్తుందండి. మైనారిటీకి సంబంధించి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్‌ల్లోని క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని వేయించుకుంటారో సో, వాళ్ళకి కూడా వస్తుందనమాట. ఫ్రీ సీట్ వస్తుంది. ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ కూడా వస్తుంది. ర్యాంక్‌తో సంబంధం లేదు. ఓకే. దాంతో పాటే గవర్నమెంట్ గవర్నమెంట్ స్టడీస్ అన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ స్టడీస్ అంటే ఏంటి అనుకున్నట్లయితే, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మనకి 10థ్ క్లాస్ వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివుండాలి. అలాగే ఇంటర్మీడియేట్ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్‌లో చదివినట్లయితే, గవర్నమెంట్ స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, గవర్నమెంట్ కాలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వాళ్ళొచ్చారు కాబట్టి, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అనేది వాళ్ళకైతే వస్తుంది. ఓకే. మరి మిగతా వాళ్ళకి మాకు కూడా ఇప్పుడు మేమేంటి అనుకున్నట్లయితే, ఇప్పుడు మీరు ఓసీ లేకపోతే మేము బీసీ‌లో మేము ఓసీ కేటగిరీ ఓకే. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? మీకు అర్థమైంది కదా! ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గవర్నమెంట్ స్టడీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 అబోవ్ వచ్చినా ఫుల్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తుంది. ఫ్రీ సీట్ వస్తుంది. 10,000కి బిలో వచ్చినా వస్తుంది. 10,000 అబోవ్ వచ్చినా, 10,000 బిలో వచ్చినా వాళ్ళకి ర్యాంక్‌తో సంబంధం లేదు. ఎస్సీ, ఎస్టీ దీనికి సంబంధించి మైనారిటీ అంటే బీసీఈ కేటగిరీ. ఓకే. బీసీఈ కేటగిరీ వాళ్ళకి దాంతో పాటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి మొత్తం గవర్నమెంట్ స్టడీస్ చదువుకున్న వాళ్ళకి ఫ్రీ సీట్ అన్నమాట. ర్యాంక్‌తో సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఓసీ ఇంకా ఎవరు మిగిలిపోయారు మనకి? ఓసీ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు, బీసీలోని అంటే బీసీ ఏ, బీసీ ఓకే. ఏ టు బి అన్నమాట. ఏ నుంచి బి వరకు కూడా మిగిలిపోయారన్నమాట. ఇక్కడ మనం బీసీ వాళ్ళకి చూద్దాం. ఓకే. ముందుగా బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే, బీసీ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 అబోవ్ గాని వస్తే మీకు ఫ్రీ సీట్ అయితే రాదు గానీ, ఓకే. ఫ్రీ సీట్ అయితే కాదు గానీ,
ఫీజ్ రింబర్స్మెంట్ అయితే అమౌంట్ అయితే వస్తుంది. ఓకే. ఫీజ్ రింబర్స్మెంట్ కూడా ఎంత వస్తుంది అనుకున్నట్లయితే 35,000 మాత్రమే ఇస్తారు. ఓకే. అది మీ కాలేజ్ 80,000 ఉన్నా, రూ. 1,00,000 ఉన్నా, 1,20,000 ఉన్నా సరే ఆళ్ళకి సంబంధం లేదు. ఆళ్ళు మీకు 35,000 మాత్రం మీరు ఎంసెట్ క్వాలిఫై అయ్యారు. 10,000 కన్నా అబోవ్ వచ్చింది. మీకు ఎంసెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఫీజ్ రింబర్స్మెంట్ కింద 35,000 అయితే ఇస్తారనమాట. బట్ ఎక్కడో కాలేజ్ దగ్గర ఏదో ఫీజ్ అయితే ఖచ్చితంగా చార్జ్ చేస్తారు. ఓకే. ఏదో ఫీజ్ అని చెప్పేసి. బట్ మనకి మాత్రం ఎవరైతే బీసీ అంటారో బీసీఏ, బి, సి, డి ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు 10,000 కన్నా 10,000 లోపు ర్యాంక్ ఉంటే 10,000 కన్నా అబోవ్ వచ్చిన వాళ్ళకి 35,000 ఇస్తారు. అలాగే వసతి దీవెన అమౌంట్ కూడా ఎంతో కొంత 10,000, 20,000 కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. 35,000 అనేది ప్రతి ఇయర్ మనకి గవర్నమెంట్ అయితే మన గవర్నమెంట్ సంబంధించి ఫీజ్ ఉంటుంది కదా! సో, కాలేజీ ఫీజ్ అయితే మనకి ఇస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూద్దాం. ఒకటి ఒకటి క్లారిఫై చేసుకొని వస్తానండి. సో, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8,00,000 మీ ఇన్‌కమ్ అనేది 8,00,000 కన్నా బిలో ఉన్నట్లయితే 8,00,000 కన్నా బిలో ఉన్నట్లయితే మీకు ఫ్రీ సీట్ అయితే వస్తుంది. ఓకే. ఓకే. 8,00,000 కన్నా బిలో ఉన్నట్లయితే మీకు ఫ్రీ సీట్ అయితే వస్తుంది. 2,00,000 కన్నా కూడా బిలో ఉన్నట్లయితే మీకు ఫీజ్ రింబర్స్మెంట్ అమౌంట్ కూడా వస్తుంది. సో, తెలుసు కదా ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు? ఓసీలోని స్పెషల్ కేటగిరీ. వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓసీలో కూడా మేము కొంచెం పేదవాళ్ళం అని చెప్పేసి సో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా మనకి 2025 అయ్యి ఉండాలి. ఓకే. ఈ 2,00,000 కన్నా బిలో ఉండాలి. 8,00,000 కన్నా కూడా అమౌంట్ అనేది బిలో అయితే ఉండాలన్నమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి. ఓకే. ఇప్పుడు ఓసీ వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఓసీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు 10,000 లోపు అయితే ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే. 10,000 లోపు ర్యాంక్ వస్తేనే మనకి సీటు, ఫ్రీ సీటు, ఫీజ్ రింబర్స్మెంట్. 10,000 లోపు ర్యాంక్ రాకపోతే నో సీటు, నో ఫీజ్ రింబర్స్మెంట్. ఓకే. దీని తర్వాత 10,000 ర్యాంక్ ఎవరికొస్తుంది? 10,000 ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? అది ఏ కేటగిరీ అయినా, ఏ కాస్ట్ అయినా, ఎవరికైనా సరే 10,000 ర్యాంక్ రావాలంటే మీకు మినిమమ్‌లో మినిమమ్ 65 నుంచి కూడా 75 వరకు కూడా మనకి ర్యాంకులుంటాయి. మనకి ఒక 70 అయినా పర్లేదు. ఓకే. మీకు ఒక 70 అయినా పర్లేదు. సో, మినిమమ్‌లో మినిమమ్ మీరు 65 మార్క్స్ అన్నా సరే స్కోర్ చేయగలగాలి. మీ రెస్పాన్స్ షీట్‌లో నార్మలైజేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాతండి. మనకి చాలా మంది తెలుసు మనకి కొన్ని షిఫ్ట్‌ల వరకి నార్మలైజేషన్ పేపర్స్ అనేవి దిద్దుతున్నారు. నార్మలైజేషన్ పేపర్‌లో చాలా మందికి మార్కులనేవి యాడ్ అయితే అవుతున్నాయి. మరి యాడ్ అయిన తర్వాత వచ్చిన మార్కుల్లోనే మీకు ఖచ్చితంగా కూడా 65 మార్క్స్ దాటినట్లయితే మీకు 10,000కి వచ్చే ర్యాంక్ అంటే 10,000 లోపు మీకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, వన్స్ 10,000 వచ్చి 10,000 లోపు మీకు ర్యాంక్ వచ్చిందా మీకన్నీ ఫ్రీయే. మీ కేటగిరీతో సంబంధం లేదు. ఓకేనా? అలాగే ఎవరైతే బీసీకి సంబంధించి ఉంటారో సో, బీసీ వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని చూపించాలి. అది కూడా 2025 ఇన్‌కమ్ సర్టిఫికేట్ జనవరి తర్వాత చూపించాలి. అలాగే ఇంకా ఎవరైతే అలాగే ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని 2025 చూపించాలి. మైనారిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం చూపించాలన్నమాట. మైనారిటీ వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్‌ని చూపించాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు బీసీ చెందిన వాళ్ళని చెప్పేసి లేకపోతే మీరు బీసీఏ, బీసీ, ఎస్సీ చెందిన వాళ్ళని, ఎస్టీ చెందిన వాళ్ళని చెప్పేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూపించాలి. అందుకే నేను చెప్తున్నాను కదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూడడానికి ఇంకా చూడకపోతే వెంటనే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, దీంతో పాటే ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.